ఒక మంచి ప్రాపర్టీని ఎలా గుర్తించాలి? చాలామంది కస్టమర్స్, చాలామంది ఇన్వెస్టర్స్ మమ్మల్ని రెగ్యులర్‌గా అడిగే క్వెషన్. ఎందుకంటే ఇయాల హైదరాబాద్‌లో అండ్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ వరల్డ్‌లో చాలామంది దగ్గర డబ్బుంది. మనీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలామందికి చాలా ఈజీ అయిపోయింది. అండ్ మనీ రావడం అనేది సోర్సెస్ కూడా చాలా ఎక్కువున్నాయి కాబట్టి ఇయాల ప్రతి ఒక్కరి దగ్గర డబ్బుంది. కానీ ఒక రైట్ ప్రాపర్టీని ఎలా గుర్తించాలి? సో ఆ రైట్ ప్రాపర్టీని గుర్తించడం ఎలా? అందులో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ బాగుంటది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మిమ్మల్ని బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ తగ్గట్టే ఈ వీడియో ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో కూడా నేను చెప్పిన, మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తున్నా. ఎక్కడైనా సరే ఒక మంచి ప్రాపర్టీని ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రైమ్ లొకేషన్. మళ్ళీ చెప్తున్నా, లొకేషన్ 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 లొకేషన్. ఓన్లీ అండ్ ఓన్లీ మ్యాటర్ ఏదైనా ఉంది అంటే అది లొకేషన్ మాత్రమే. కాబట్టి మనం ఫస్ట్ గుర్తించాల్సింది లొకేషన్. ఏ లొకేషన్లో కొంటున్నాము, ఆ లొకేషన్ ఎట్లా గుర్తించాలి? వెరీ సింపుల్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రోడ్లు మంచిగా ఉండాలి. ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో, ఎక్కడైతే రోడ్లు విశాలంగా ఉంటాయో, ఎక్కడైతే కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుందో అక్కడ గ్రోత్ బాగుంటుంది. ఇది ఫస్ట్ సింబల్. ఫస్ట్ మనం ఏం చూడాలి? రోడ్ కనెక్టివిటీ చూడాలి. దీంతో పాటు రైల్వే కనెక్టివిటీ ఎంత దూరం ఉందన్న చూసుకోవాలి. అండ్ మేజర్గా ఈరోజు హైదరాబాద్ సరౌండింగ్ డెవలప్ అయ్యే ఏరియా అంతా కూడా ఒక్క థింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అదే మనకి ఎయిర్పోర్ట్. డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. మేజర్గా మనము ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎంత దూరం వెళ్తున్నాము, ఎంత దూరంలో ఉంది అన్నది ఫస్ట్ చూడాలి. మేజర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీ కొన్నా రాబోయే 10 సంవత్సరాల్లో అది బంగారం అవుతుంది. బంగారం కన్నా విలువైనదిగా మారుతుంది. ఇది మాత్రం గ్యారంటీ. సో మనము ఈ కనెక్టివిటీస్ అనేది ఎక్కడ ఉన్నాయన్నది చూసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, కనెక్టివిటీస్ మంచిగా ఉన్న తర్వాత ఆ ఏరియాలో సరౌండింగ్ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది అద్భుతంగా ఉండాలి. ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ జనాలు వస్తారు. అక్కడ జనాలు వస్తే ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ వస్తాయి. సో థర్డ్ పాయింట్ ఇదే, మనకి ఎమ్యూనిటీస్ ఉండాలి సరౌండింగ్. లైక్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్, షాపింగ్ కాంప్లెక్స్, ప్రతిదీ కూడా. అంటే మనం ఏదైనా ఒకటి కొనుక్కోవాలి అనుకుంటే, మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మనం పెద్దగా దూరం వెళ్ళాల్సిన పని ఉండొద్దు. అలాంటి ఏరియాలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈరోజు హైదరాబాద్లో చాలామంది కూడా ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నారు, ఇది బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి దీని గురించి కూడా మాట్లాడుతున్నా. హైడ్రా. సింపుల్గా ఏంటంటే, ఎక్కడైతే చెరువులు ఉంటాయో, ఎక్కడైతే నాలాలు ఉంటాయో, ఎక్కడైతే కాలువలు ఉంటాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద పవర్ స్టేషన్స్ ఉంటాయో వాటికి కొంచెం డిస్టెన్స్లో ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటికి కూడా దూరం ఉండాలి. ఎక్కడైతే నీళ్ళకి ఇబ్బంది అవుతుందో వాటికి కూడా దూరం ఉండాలి. అలాంటి ఏరియాకి దూరం ఉంటేనే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. దీని తర్వాత ఏదైనా టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై ఉన్నాయా లేదా, పబ్లిక్ జనాలు రావడానికి పోవడానికి జనసాంద్రత ఎక్కువ ఎక్కడ అవుతుంది, అలాంటి ఏరియాని గుర్తించి అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. దీని తర్వాత లీగల్గా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పెద్ద పెద్ద రెప్యూటెడ్ బిల్డర్ ఉంటే పెద్దగా వాళ్ళ దగ్గర లీగల్ వెరిఫికేషన్ చేయాల్సిన పని ఉండదు. అన్నీ క్లియర్గానే ఉంటాయి. అయినా సరే మీకు డౌట్ ఉందంటే కనుక మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లం కానీ, లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఎవరైతే లీగల్ ఒపీనియన్ ఇస్తారో, లీగల్గా మనకి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారో అలాంటి ఒక ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేసి మీకు మొత్తం లీగల్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ కొనాలా వద్దా, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏందన్నది వాళ్ళు చెప్తారు. సో మనం ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే, ఒకవేళ మనం హైదరాబాద్ లిమిట్లో కొంటే అది జిహెచ్ఎంసీ లిమిట్లో ఉందా, హెచ్ఎండిఏలో ఉందా, లేదా హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత డిటీసీపీలో ఉందా, ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకుండా మాత్రం ఎక్కడ కొనొద్దు. మనకి ఈసీ క్లియర్గా ఉందా లేదా, తర్వాత లింక్ డాక్యుమెంట్ క్లియర్గా ఉందా లేదా, దాని తర్వాత ఏంటంటే మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా అక్కడ సరౌండింగ్ ఏరియాని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆ ఏరియా సరౌండింగ్లో ఏ విధమైన డెవలప్మెంట్స్ వచ్చినాయి లాస్ట్ 5-10 ఇయర్స్లో, నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఏ విధమైన డెవలప్మెంట్ రాబోతున్నాయి అన్నది కూడా ఒక్కసారి మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ దీని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం తొందరగా కొనాలన్నా, తొందరగా అమ్మాలన్నా ఇంకోటి ఏం చూస్తారంటే, ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ బాగున్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళు చెప్పిన కమిట్మెంట్కి కట్టుబడి డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారా లేదా, డెవలప్మెంట్స్ అయినాయా లేదా, ఇది కూడా చూసుకోవాలి మనం. అండ్ ఆ తర్వాత ఒక మంచి ప్రాపర్టీని గుర్తించడంలో ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక డెవలపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే రెప్యూటెడ్ బిల్డర్స్ ఉంటారో, మార్కెట్లో ఎవరికైతే మంచి పేరు ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర మనం ఉంటే రేపు మనం అమ్ముకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రైస్ ఒకటే క్యాలిక్యులేట్ చేయొద్దు. అమ్మే డెవలపరు, అమ్మే మార్కెటింగ్ టీం కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మనకి ఇప్పుడు పోస్ట్ సేల్ ఏం సర్వీస్ ఇస్తున్నారు,
తర్వాత వచ్చేసి సేల్కి బిఫోర్, సేల్ ఆఫ్టర్ మనకి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో లాంగ్ టర్మ్లో మనకి ఎలా సర్వీస్ ఉంటుంది, మనం ఎప్పుడన్నా అమ్ముకోవాలన్నా మనకి ఏ విధమైన హెల్ప్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు ఇచ్చే క్లబ్ మెంబర్షిప్ కావచ్చు, వాళ్ళు ఇచ్చే కొన్ని బెనిఫిట్స్, ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి, వీటన్నిటిని కూడా చూసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే అది రైట్ లొకేషన్, రైట్ ప్రాపర్టీ అని మీకు అనిపిస్తే, అక్కడ డెవలప్మెంట్ ఉంది అని మీకు అనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు, ఎక్కడో మనం అడ్వర్టైజ్మెంట్ చూసి 3D యానిమేషన్ వీడియోస్ చూసి తొందరపడి మాత్రం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి దాచుకున్న డబ్బుని మీ పిల్లల ఫ్యూచర్ కోసం, మీ రిటైర్మెంట్ లైఫ్ కోసం, మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం పెడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి ఒక రైట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియో కావాలన్నా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు రియల్ ఎస్టేట్ గురించి ఇంకేదైనా తెలుసుకోవాలన్నా, లేదా రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని మీరు ఒక సక్సెస్ఫుల్ రియల్టర్గా ఎదగాలన్నా సంజయ్ నాయక్ అండ్ టీమ్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. లేదా సంజయ్ నాయక్ అని సోషల్ మీడియాలో ఎక్కడ సెర్చ్ చేసినా నా వీడియోస్ వస్తాయి, నెంబర్ ఉంటుంది, కాల్ చేసి రావచ్చు. సో ఈ వీడియోలో చెప్పిందంతా కూడా నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్తో మాత్రమే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.